వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ మేధా మ్యాథ్స్ ట్యుటోరియల్స్. మనం ఈరోజు ఈ వీడియోలో 10th క్లాస్ మ్యాథ్స్ విజయకేతనం డే 55 సిరీస్ నేర్చుకుంటున్నాం. సో ఈ డే 55లో మనం సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ. సో ట్రిగ్నోమెట్రీ నుంచి ఇంపార్టెంట్ సమ్స్ అనేవి నేర్చుకుందాం, దట్ టు 1 మార్క్స్. సో ఫస్ట్ క్వశ్చన్, ఏ పర్సన్ స్టాండింగ్ 20 meters అవే ఫ్రమ్ ద బేస్ ఆఫ్ బిల్డింగ్. ఒక బిల్డింగ్కి 20 meters దూరంలో నుంచున్నాడు. He observes that the angle of elevation of the top of the building. బిల్డింగ్ టాప్ని చూస్తున్నప్పుడు యాంగిల్ ఆఫ్ ది ఎలివేషన్ ఎంత అయిందంట 45 degrees. దెన్ ద హైట్ ఆఫ్ ది బిల్డింగ్, ఆ బిల్డింగ్ యొక్క హైట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మ్యాక్సిమం 45 degrees ఇచ్చినప్పుడు మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే డిస్టెన్స్ అండ్ హైట్ ఈజ్ సేమ్. సో హియర్ ఏబీ ఈక్వల్ టు 20, tan 45 ఈక్వల్ టు బీసీ బై ఏబీ. దట్ మీన్స్ 1 ఈక్వల్ టు బీసీ బై 20, బీసీ ఈక్వల్ టు 20 meters. నెక్స్ట్, Satya shooting an arrow from top of building which is at a height of √3 meters to a target on the ground at an angle of depression 60 degrees. Find distance between Satya and object. ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనం? సత్యాకి అదేదైతే ఉందో మనకి టార్గెట్ ఆబ్జెక్ట్కి దానికి మధ్య డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో హియర్ బీసీ ఈక్వల్ టు హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఎంత √3m. సో ఏబీ ఈక్వల్ టు మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ తీటా ఈక్వల్ టు 60 degrees. tan 60 ఈక్వల్ టు √3. సో ఇట్స్ √3 ఈక్వల్ టు √3 బై ఏబీ. దట్ మీన్స్ ఏబీ ఈక్వల్ టు 1. నెక్స్ట్ వన్ చూడండి, ఏ పోల్ ఆఫ్ 15 meters హైట్ క్యాస్ట్ ఏ షాడో 15 meters. హైట్ షాడో రెండు 15 వచ్చినాయి. సో నేను ఏం చెప్పాను ఇందాక ఆల్రెడీ మీకు ఫస్ట్ సమ్లో, డిస్టెన్స్ హైట్ సేమ్ వస్తే తీటా ఎంత 45 degrees. సో మనం సమ్ మొత్తం చేయాలా? ఏబీ ఈక్వల్ టు 15, బీసీ ఈక్వల్ టు 15, తీటా ఈక్వల్ టు హౌ మచ్? tan theta ఈక్వల్ టు 15 by 15, tan theta ఈక్వల్ టు 1. సో tan theta ఈక్వల్ టు tan 45 degrees, tan ఈక్వల్ టు 45. నెక్స్ట్ వన్ చూడండి, నాగు, ప్రవీణ్, త్రినాథ్ అబ్జర్వ్స్ ద టాప్ ఆఫ్ క్లాక్ టవర్ విత్ యాంగిల్ ఎలివేషన్ 50 degrees, 60 degrees అండ్ 70 degrees రెస్పెక్టివ్లీ. ద నియరెస్ట్ పర్సన్ టు ద టవర్. సో మనకు ఇప్పుడు ఏమైనా మనం ఏమంటాం, ఈ 50. ఇప్పుడు ఒకసారి మన దగ్గర ప్రొట్రాక్టర్ ఉంటుంది. ప్రొట్రాక్టర్లో ఒకసారి మనం చెక్ చేసుకున్నట్టయితే హియర్ 90. సో ఇక్కడ 80 ఉంటుంది. ఇక్కడ మనకి హయ్యెస్ట్ ఎవరున్నారు? ఇక్కడ 80, 90, అదర్వైజ్ 70, మనకి ఇక్కడ 60 అండ్ అలాగే 50. సో నియరెస్ట్ ఎవరున్నారు? మనకి ఇక్కడ ఇచ్చిన 3 ఆప్షన్స్లో 70. హూ ఈస్ ద 70 degrees? త్రినాథ్. సో ఆప్షన్ ఏ త్రినాథ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, ద యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ ది సన్ increases from 40 degrees to 60 degrees. Then the length of the shadow increase, decrease, no change అన్నాను. సో ఇప్పుడు మనం ఏం చెప్తున్నాము, ఇక్కడ ఉంది 40 degrees ఉన్నప్పుడు 60 degrees ఉన్నప్పుడు ఇక్కడికి వస్తుంది. అప్పుడు ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా? డిక్రీజ్ అవుతుంది, తగ్గుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్ చూడండి, అసెర్షన్ రీజన్ టైప్ ఆఫ్ సమ్. అసెర్షన్, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఈజ్ యాంగిల్ ఫార్మ్డ్ బై ద లైన్ ఆఫ్ సైట్ విత్ ద హారిజెంటల్ వెన్ ఇట్ ఈస్ అబౌవ్ ద హారిజెంటల్ లెవెల్. సో మన కళ్ళ దగ్గర నుంచి ఒక హారిజెంటల్ లైన్ అనేది డ్రా చేసుకున్నాం అనుకో మనం. ఇప్పుడు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అది ఎలా ఉంటుంది? పైకి చూస్తున్నామంటే అబౌవ్, పైకి చూస్తున్నాము, ఎలివేషన్ చేస్తున్నాము అంటే హారిజెంటల్ లైన్కి పైన ఉంటుంది యాంగిల్ అనేది. సో దిస్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ రీజన్ చూడండి, ద యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఈజ్ యాంగిల్ ఫార్మ్డ్ బై ద లైన్ ఆఫ్ సైట్ విత్ ద హారిజెంటల్ వెన్ ఇట్ ఈస్ బిలో. మనం ఎప్పుడైతే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ చేస్తున్నామో అప్పుడు మనం ఆటోమేటికల్లీ హారిజెంటల్ లైన్ కంటే కిందకి చూస్తాము. ఓకేనా? సో బోత్ ఆర్ కరెక్ట్. బట్ ఒకదానికొకటి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అంటే కాదు. ఎందుకంటే దీని వే ఆఫ్ పాయింట్లో ఇది కరెక్టు అని చెప్పడానికి ఇక్కడ ఈ లైన్ ఇవ్వలేదు కదా మనకి. సో అసెర్షన్ అనేది కరెక్ట్ అని చెప్పడానికి మనకి రీజన్ ఇవ్వలేదు. రీజన్ అనేది కరెక్టే, అసెర్షన్ అనేది కరెక్టే, బోత్ ఆర్ ట్రూ. బట్ ఒకదాన్ని ఒకటి సపోర్ట్ చేసుకోవడం లేదు. సో ఆప్షన్ బి, బోత్ అసెర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్, బట్ రీజన్ ఈజ్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ అసెర్షన్. ఓకే, అర్థమైంది కదా? ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మ్యాథ్స్ సమ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.